హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా ఉంటుంది ఈ బ్లాగ్ అయితే. వీడియో మొత్తం చూడండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంకెందుకు లేటు, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కొడుకు వచ్చేసి అలిగిపోతున్నాడు అనమాట. తనకి ఏం కావాలంటే అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు బామ్మర్ది అలాగే వాళ్ళ మామయ్య ఒప్పుకుంటారు ఆ కార్యక్రమం అనమాట. దీనికి ముందు ఏంటంటే పెళ్ళి కొడుక్కి అది పసుపు కూడా రాసి స్నానం పోస్తారనమాట. స్నానం పోసి బామ్మర్దులు అయితే స్నానం చేయించి డబ్బులు అడుగుతారనమాట. అది అయిపోయింది. ఆ వీడియో వచ్చేసి నా ఫోన్లో లేదు, వేరే వాళ్ళ ఫోన్లో ఉంది. అది కూడా మీకు పెడతాను. నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్లో ఉంటాయన్నమాట. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే పెళ్లి కొడుకుని అయితే తీసుకొని వెళ్తున్నారు. గొడుగు వచ్చేసి ఇలా రెడీ చేసామన్నమాట. నేనే అనమాట. ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ పచ్చిమిర్చి, ఆలుగడ్డ వచ్చేసి దానికి షాక్తో బొక్కబెట్టి అందులో నుంచి రంధ్రం పెట్టి తీసి కట్టాము. చూడండి ఎలా ఊగుతుందో. ఇవన్నీ ఇలా గొడుక్కు అయితే కట్టుకొని తీసుకెళ్తా ఉన్నారనమాట. పెళ్లి కొడుకు ఎండ తగలకుండా వాళ్ళ బామర్దులు అయితే అతనికి ఇంకా ఏం కావాలంటే అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మామ ఒప్పుకుంటాడనమాట. పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి అలాగే బామర్ది ఉంటారు కదా, వాళ్ళు బామర్దులు అయితే వాళ్ళనైతే తీసుకెళ్తున్నారనమాట. బావనైతే బామర్దులు అయితే ఇక గొడుగు పట్టుకొని తీసుకెళ్తారు. పక్కన ఉంటారు కదా, అంటే పాలోలు పెళ్లి కూతురు వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడనమాట పెళ్లి కొడుకు. అదే అనమాట. ఇప్పుడైతే పెళ్లి కొడుకు అయితే బయలుదేరుతూ ఉన్నాడు. స్నానం కూడా అయిపోయింది. ఇక పెళ్లి కొడుకునైతే తీసుకొని అలగబోవడానికైతే బయలుదేరుతున్నారు. ఇక్కడ కంసార్తులు అవన్నీ పట్టుకొని పక్కన వాళ్ళ ఇంట్లో అయితే కూర్చుంటాడనమాట. తనకు ఏం కావాలంటే అది అడుక్కోవచ్చు ఇప్పుడైతే. అంటే ఇక బైక్ కావాలన్నా, బంగారం కావాలన్నా, ఏం కావాలన్నా వాళ్ళైతే ఇప్పుడు అడుక్కోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట అలగబోయే కార్యక్రమం. మా ఇళ్ళల్లో అయితే ఇది అనాదిగా వస్తుందన్నమాట. ఇది అందరి ఇళ్ళల్లో జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడున్న ఆచారం అయితే కాదు, ఎప్పటి నుండో ఉన్న ఆచారం అన్నమాట. ఇలా కొనసాగిస్తూ ఉన్నారు అలగబోయే కార్యక్రమము. ఇక్కడైతే పెళ్ళి కొడుకు వచ్చేసి ఇలా ఈ చెంబు పట్టుకొని ఆ చెంబులో బియ్యం పోసి కుడకబెట్టి ఇలా పట్టుకున్నాడు. చేతిలో కత్తి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అది దొరకట్లేదు, కత్తి ఉండాలంట. అదేమో దొరకట్లేదు. పెళ్ళి కొడుకు అంగిలో ఉందంట, అదేమో వెతుకుతూ ఉన్నారు. అందుకోసమని నిల్చొని కత్తి పట్టుకోకుండా వెళ్ళొద్దని నిల్చున్నారనమాట. కత్తి పట్టుకొని వెళ్ళాలంట, అదేంటో నాకైతే తెలియదు. ఇక్కడ వచ్చేసి ఇక పెళ్లి కొడుకుకి మెడలో తువాల వేసి ఇక నెత్తికైతే రువాలు కడతా ఉన్నారు. దొరకట్లేవన్నమాట తువాలలో. ఇక పెళ్ళింట్లో ఎలా ఉంటుంది, సందడిగా ఉంటుంది కదా, ఎక్కడ వేసినా అక్కడ ఉండవు కదా, దొరకవు. పక్కన వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళ బామర్దులు అయితే గొడుగు పెట్టుకొని ఎండ తగలకుండా తీసుకెళ్తూ ఉన్నారు. నేను అదే వాయిస్ పెడదాం అనుకున్నా, కాకపోతే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అదైతే బాగుంటుంది. ఫుల్ కామెడీ ఉండి ఫుల్ నవ్వుతూ ఉన్నామన్నమాట మేమైతే. ఇంకా పక్కన వాళ్ళ ఇంటికైతే పెళ్లి కొడుకునైతే తీసుకొని వెళ్తున్నారనమాట. ఇది పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ ఇల్లు. పక్కనే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు. చూడండి ఎలా కట్టానో. కరివేపాకు ఇవన్నీ అసలు ఏవి కట్టినా ఉండట్లేదు అనమాట. అందుకే ఇలా కరివేపాకు, చింతపండు, ఉల్లిగడ్డ ఇవైతే కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయండి, కట్టామో. వాళ్ళే నవ్వుతూ ఉన్నారు చూడండి. ఇలా గొడుక్కి ఇలా కడితే వాళ్ళేమో వద్దన్నారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళదే ముద్దు ఓన్లీ గొడుగే అంటే ఇక వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ తరపున ఉంటారు కదా, వాళ్ళైతే ఇక ముందే అనుకుంటారు కదా, అదేదో అడుగుతూ ఉన్నారనమాట. ఇక వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు ఏమిస్తారో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మా ఇళ్ళల్లో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో ఎలా చేస్తారు మాకైతే ఇలా ఉంటుంది. ఈ టైంలో అయితే ఇక పెళ్లి కొడుకు అయితే దాన్ని బట్టి అడుక్కోవాలి. ఇష్టం వచ్చినట్టుగా అడుక్కోవచ్చు అన్నట్టు అడుక్కోవద్దు. పెళ్లి కొడుకు అయితే ఒప్పుకున్నాడు ఫ్రెండ్స్. ఇక చివరికైతే ఇంకా పెళ్లి కొడుకు నోరైతే తీపి చేస్తూ ఉన్నారన్నమాట. బామార్దులు వచ్చేసి చక్కెర పోస్తూ ఉన్నారు. వాడు చూడండి కొంచెం బైరా అంటే ఇంకా దొరికిందే ఛాన్స్ అని వాళ్ళ బామార్దులు అయితే ఇంకా పోసేస్తూ ఉన్నారనమాట. నోరు మొత్తం నింపేస్తూ ఉన్నారు. నేను కూడా పోసే అని చెప్తా
అందరిలాగానే తనకు కూడా ఇస్తానని ఒప్పుకున్నారనమాట. మా పెళ్ళికొచ్చేసి 4 ఆడపిల్లలనమాట. వాళ్ళకిచ్చినట్టుగా నీకిస్తానంటే ఓకే అని ఒప్పేసుకున్నాడు. చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.